కనుక చుట్టూ ప్లేస్ ఉంటే కనుక మీ ఇంట్లో ఈ మారేడు మొక్కని బిల్వపత్రాన్ని పెంచుకోవచ్చు. ప్లేస్ లేకపోతే కనుక చక్కగా కుండీలో పెట్టుకుని తులసి మొక్క పక్కనే పెట్టుకుని నీళ్లు పోసి రోజు దానికి కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు. అలాగే దేవాలయంలో కనుక ఈ మారేడు మొక్క ఉంటే అక్కడి నుంచే మనం ఈ మారేడాకులు అంటే బిల్వదళాలను తెచ్చుకోవలసి వస్తే దేవాలయానికి 11 రూపాయలు హుండీలో వేసి ఆ మొక్కకి నీళ్లు పోసి అప్పుడు దాని నుంచే తెచ్చుకోవచ్చు. అంతే తప్ప డైరెక్ట్గా గుళ్ళోంచి వాడుకోకూడదు. అలాగే ఎవరింట్లో అన్నా మారేడు మొక్క ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏమంటే మారేడాకులు కోసుకుంటారు 4 అని అడిగితే వాళ్ళు సరే కోసుకోండి అంటేనే కోసుకోవాలి తప్ప వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా తీసుకురాకూడదు. వాళ్ళని అడిగి తీసుకోవాలి. అలాగే కోసుకునేటప్పుడు శుభ్రంగా చెట్టుకి నీళ్లు పోసి నమస్కారం చేసుకున్న తర్వాత జాగ్రత్తగా కోసి తెచ్చుకోవాలి. ఖచ్చితంగా 3 ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఒక ఆకు లేదనుకోండి, ఒక ఆకు లేదు, ఈ 2 ఆకులు పూజ చెయ్యొద్దు. ఎందుకంటే త్రిదళం అంటే 3 ఆకులు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి అమ్మా. సాక్షాత్తు శివస్వరూపమే.